తనను మోడల్లాగా ఆటో షోలో పార్టిసిపేట్ చేయమని రాఘవ్ అడుగుతుంటే చేయనని మొండికేస్తోంది అన్విత. అంతలోనే అక్కడికి ప్రవీణ్ జయరాం వచ్చాడు. అతడు రాగానే చూపు తిప్పుకోకుండా అతన్ని చూస్తోంది అన్విత. ముఖ్యంగా అతని జా లైన్ని పరీక్షగా గమనిస్తోంది. ప్రవీణ్ జయరామే షాడో అని తెలుసుకున్న తర్వాత కూడా ఆమెలో చిన్న సందేహం కలిగింది. అందుకే కన్ఫర్మ్ చేసుకుందామని తదేకంగా చూస్తోంది. ఆమె చూపులు తన మీదే ఉండడం ప్రవీణ్ జయరాం గమనించి వాళ్ల దగ్గరికి వెళ్లి, బాగా చూశావా అని ఆమెను అడిగాడు. ఆ మాటలకు అవాక్కయింది. లేదు నేనేదో ఊరికే అంటూ కవర్ చేయబోయింది. ఇటు రాఘవ్కి చాలా కోపంగా ఉంది. తన ముందే అన్నయ్యను అలా చూడ్డం అతనికి నచ్చలేదు. దాంతో అన్నయ్య వైపు తిరిగి, అరేయ్, నువ్వు నిజం చెప్పు, నీకు అన్విత ముందే తెలుసా? మీకిద్దరికీ ఇంతకుముందే పరిచయం ఉందా అని అడిగాడు. అదేం లేదు కాని ఆమెను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? మోడల్లాగా యాక్ట్ చేయనని ఆమె చెబుతోంది కదా, అయినా కూడా ఫోర్స్ చేస్తున్నావేంటి? ఒక అమ్మాయి తను చేయనని చెప్పినప్పుడు వదిలేయడమే జెంటిల్మెన్ లక్షణం అని అన్నాడు ప్రవీణ్. నేనేమీ ఊరికే చేయమనలేదు, తను మోడల్లాగా యాక్ట్ చేస్తే రెమ్యునరేషన్ ఇస్తానంటున్నాను అని చెప్పాడు రాఘవ్. ఆ మాటతో అన్విత కల్పించుకుని, ఇంతకుముందే నేను చెప్పాను సార్, నాకు డబ్బు అవసరం లేదు, మీరు ఎంత ఇచ్చినా నేను మోడల్లాగా యాక్ట్ చెయ్యను అని ఆమె అంది. ఎందుకు చెయ్యవు అని రాఘవ్ కోప్పడుతుంటే, బ్రదర్, కోప్పడితే పనులు జరగవు అని ప్రవీణ్ అన్నాడు. ఆ మాటలతో అతడి కోపం ఇంకా పెరిగింది. ఇప్పుడేం చేయమంటావు మరి? కొద్దిసేపట్లో షో స్టార్ట్ కాబోతోంది. ఇప్పుడు ఇంకొక మోడల్ని ఎక్కడి నుంచి తీసుకురావాలి? నేనే అమ్మాయిలాగా మేకప్ వేసుకుని మోడల్లాగా వెళ్లాలా? ఏం చేయమంటావు అని కోపం తెచ్చుకున్నాడు రాఘవ్. వాళ్ళిద్దరూ మాట్లాడుతుంటే అన్విత చూపులు ప్రవీణ్ పైనే ఉన్నాయి. తనను చూసిన తర్వాత కూడా ఎవరో గుర్తుపట్టనట్టుగా ప్రవీణ్ నటించడం ఆమెకు వింతగా అనిపిస్తుంది. అందుకే అతను షాడోనేనా కాదా అన్న అనుమానం కూడా వస్తోంది. ఆ విషయాన్ని కన్ఫర్మ్ చేసుకోవాలని ఆమె భావించింది. రాఘవ్ కోపాన్ని అర్థం చేసుకున్న ప్రవీణ్ అన్విత వైపు తిరిగి, అన్విత, రాఘవ్ తన కంపెనీ కోసం ఎన్నో రోజులు కష్టపడ్డాడు. అతడి పొజిషన్కి రావడానికి 8 ఏళ్లు కష్టపడాల్సొచ్చింది. ఇప్పటి వరకు సక్సెస్ఫుల్గా ఆటో షోస్ చేస్తూ వస్తున్నాడు. ఈ రోజు ఫెయిల్ అయితే మార్కెట్లో తన నేమ్ దెబ్బతినే అవకాశముంది. సో ప్లీజ్, నువ్వేమీ అనుకోకుండా మోడల్గా యాక్ట్ చేస్తావా? ఈ ఒక్కరోజు నీ ప్రిన్సిపల్స్ అన్నిటినీ పక్కన పెడతావా అని అన్నాడు. అతడలా మాట్లాడుతుంటే ఆమెకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కావట్లేదు. రాఘవ్ మాత్రం అన్విత ఏం చెబుతుందా అని చూస్తూనే ఉన్నాడు. కొన్ని క్షణాల తరువాత నోరు తెరిచిన అన్విత, నాకొక డౌట్ ఉంది, అది క్లియర్ చేస్తారా అని ప్రవీణ్ను చూస్తూ అడిగింది. డౌట్ క్లియర్ చేస్తే మోడల్లాగా యాక్ట్ చేస్తావా అని అన్నాడు ప్రవీణ్. అవునన్నట్టుగా ఆమె తల ఊపింది. అయితే ఏంటో చెప్పు అని ప్రవీణ్ అనడంతో, మీకింతకుముందు గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఐ మీన్ లవర్ ఉందా అని అడిగింది అన్విత. సడన్ గా ఆమె అలా అడగడంతో ప్రవీణ్ ఆశ్చర్యపోయాడు. రాఘవ్ అయితే బిత్తరపోయాడు. అప్పటిదాకా ఉన్న కోపం ఇంకా పెరిగిపోయింది. వేగంగా ఆమె వైపు తిరిగి, మా అన్నయ్య గర్ల్ ఫ్రెండ్ గురించి నీకెందుకు? గర్ల్ ఫ్రెండ్ లేకపోతే నువ్వు గర్ల్ ఫ్రెండ్ లాగా మారిపోయేందుకా? మా అన్నయ్య అంటే నీకిష్టమా? ఇప్పుడైనా నిజం చెప్పు అని మళ్ళీ అడిగాడు రాఘవ్. సార్, నేను మీ అన్నయ్యని అడుగుతున్నా, మిమ్మల్ని కాదు. ఆయన్ని సమాధానం చెప్పనివ్వండి. నేనెందుకు అడిగాను అనేది ఆ తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని చెప్పిన అన్విత ప్రవీణ్ వైపు సమాధానం చెప్పమన్నట్టుగా చూసింది. ఆమె మాటలకు చిన్నగా నవ్విన ప్రవీణ్, వెల్, నా పర్సనల్ లైఫ్ మీద నీకు అంత ఇంట్రెస్ట్ ఉందంటే ఇట్స్ ఓకే. ఒకప్పుడు నాకు గర్ల్ ఫ్రెండ్ ఉండేది. తనను పిచ్చిగా ప్రేమించాను. కాని ఆమెకు వేరొకరితో పెళ్లైపోయింది అని చెప్పాడు. అది వినగానే అన్విత సాటిస్ఫై అయింది. అప్పటి వరకు 99% ప్రవీణ్ జయరామే షాడో అని కన్ఫర్మ్ అయినా కూడా 1% మాత్రం ఆమెకు అనుమానంగా ఉంది. ఇప్పుడు తనకు గర్ల్ ఫ్రెండ్ ఉందని, ఆమెకు పెళ్లైపోయిందని చెప్పడంతో ఆ 1% కూడా క్లియర్ అయిపోయింది. దాంతో మనసులోనే చిన్నగా నవ్వుకుంటూ, ఓకే, నేను మోడల్లాగా యాక్ట్ చేస్తాను అని చెప్పేసింది అన్విత. థ్యాంక్స్ అని ఆమెను చూస్తూ నవ్వాడు ప్రవీణ్. రాఘవ్ మాత్రం నవ్వలేదు. పళ్ళు పటపటా కొరుకుతూ అన్విత వైపు చూస్తున్నాడు. అతడి చూపులను పట్టించుకోకుండా మేకప్ చైర్ వద్దకు ఫాస్ట్గా వెళ్లిపోయింది అన్విత. వేగంగా ఆమె దగ్గరకు వెళ్లిన రాఘవ్, నేను నీకు పిచ్చోళ్లా కనిపిస్తున్నాను కదా అని అన్నాడు. సార్, మీరెందుకిలా మాట్లాడుతున్నారో నాకు అస్సలు అర్థం కావట్లేదు. ఇప్పుడేమైందని
మీరన్నట్టుగానే మోడల్లాగా ఆటో షోలో పార్టిసిపేట్ చేయడానికి ఒప్పుకున్నాను కదా అని ఆమె అంది. నేనడిగానని నువ్వు ఒప్పుకోలేదు. మా అన్నయ్య అడిగాడు కాబట్టి ఒప్పుకున్నావు అని రాఘవ్ అన్నాడు. అన్విత మాట్లాడలేదు. నేనంతగా బ్రతిమాలితే ఒప్పుకోని దానివి మా అన్నయ్య ఒక్క మాట అనగానే ఎందుకు ఒప్పుకున్నావు అని తన మనసులోని సందేహాన్ని బయటపెట్టాడు రాఘవ్. ఆ మాటలకు చిన్నగా నవ్విన అన్విత, మీ అన్నయ్య నన్ను అడిగిన విధానాన్ని, మీరు నన్ను అడిగిన విధానాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. మీ అన్నయ్య ఎంత సింపుల్గా, హంబుల్గా అడిగాడు, మీరు మాత్రం నా మీద పూర్తి అధికారం చూపిస్తూ అడిగారు అని అన్విత అంది. అంటే నేను నిన్ను బతిమాలాలా అని రాఘవ్ వెటకారంగా అన్నాడు. అమ్మాయిలను బ్రతిమాలాలి సార్. అడగ్గానే చేసేస్తే వాళ్ళ అమ్మాయిలెందుకవుతారు? అమ్మాయిలను అడుక్కోవడమే అబ్బాయిల పని అని మనసులో అనుకున్న అన్విత, బతిమాలమని ఎవరూ చెప్పలేదు సార్. కొంచెం హంబుల్గా రిక్వెస్ట్ చేస్తే సరిపోయేది. మీరు ప్రతిదీ డబ్బుతోనే కొలుస్తున్నారు. డబ్బుకు ప్రతి ఒక్కరూ సలాం కొడతారని ఆలోచిస్తున్నారు. ఒక అమ్మాయి దగ్గర డబ్బు విషయం ప్రతిసారి తీయకూడదని మీకు తెలియదేమో అని అంది. ఆమె మాటలను అస్సలు పట్టించుకోకుండా, బుల్షిట్, ఇవన్నీ కాదు, డైరెక్ట్గా విషయం చెప్పేసేయ్. మీ అన్నయ్యను లవ్ చేస్తున్నాను, అందుకే అడగ్గానే ఓకే చెప్పేశాను అని చెప్పు, నేను నమ్ముతాను అని అన్నాడు రాఘవ్. సార్, మీరు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు. అదెందుకో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నాకు కొంచెం టైం ఇస్తే నేను రెడీ అవ్వాలి అని చెప్పింది అన్విత. దాంతో ఆమెను మరో ప్రశ్న అడగకుండా అక్కడ్నుంచి దూరం వచ్చేశాడు. అన్విత అద్దం ముందు నిల్చొని ముఖానికి మేకప్, పెదాలకు లిప్స్టిక్ పూసుకొని అందంగా కనిపించేలా, మోడల్లాగా కనపడేలా తయారవుతోంది. తన జీవితంలో మొట్టమొదటిసారి అంతలా మేకప్ చేసుకుంది అన్విత. 29 మంది మోడల్స్కి ఎలా మేకప్ చేసిందో తనను తాను అలా మేకప్ చేసుకుని రెడీ అయ్యింది. అయితే హీల్స్ వేసుకోవడం ఆమెకు ఇబ్బందిగా అనిపించింది. వాటిని వేసుకుని నడవలేకపోతోంది. పూర్తిగా తయారయి బయటికి వచ్చిన అన్వితను చూసి సంతృప్తి చెంది ఆటో షో జరిగే ప్రదేశానికి వెళ్ళిపోయాడు రాఘవ్. సారంగపాణి కూడా హమ్మయ్యా, గండం గట్టెక్కింది అని అనుకుని ఆమె దగ్గరికి వెళ్లి, పద అన్విత, షో స్టార్ట్ అవ్వడానికి టైం అవుతుంది అని చెప్పాడు. దాంతో ఆమె ఫాస్ట్గా వెళ్లడానికి ట్రై చేస్తుండగా సడన్ గా నేలమీద పడిపోయింది. ఆమెకు చెయ్యి అందించి పైకి లేపిన సారంగపాణి, హీల్స్ ఇబ్బందిగా ఉన్నాయా? ఏం పర్లేదు, నేను నీకు సాయం చేస్తాను. ఆటో షో జరిగే ప్రదేశంలో కార్ని నీ దగ్గరికి నేను తీసుకొస్తాను. నువ్వు నెమ్మదిగా నడిచి కార్ పక్కన నిల్చో, ఓకేనా? అన్వితకు మరో చాయిస్ లేక దాంతో ఓకే అని తల ఊపింది. ఆటో షో జరిగే ప్రదేశంలో చాలామంది ఉన్నారు. వాళ్లంతా పెద్ద పెద్ద బిజినెస్ గ్రూపులకు చెందినవారు. వాళ్లలో కొంతమంది రిచ్ కిడ్స్ కూడా ఉన్నారు. మార్కెట్లోకి ఏదైనా కొత్త కారు వస్తే అది తమ వద్దే ఉండాలని ఆశపడుతుంటారు. ముందుగా స్టేజ్ మీద వరుసగా కొన్ని కార్లను ఉంచారు. ఆ కార్ల ముందు మోడల్స్ ఉన్నారు. అందులో అన్విత కూడా ఉంది. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఆటో షో కోసం వచ్చిన మీ అందరికీ నమస్కారం. హియర్ ఈజ్ అవర్ న్యూ కార్ అని యాంకర్ చెప్పగానే ఆటో షోలో లైట్లు ఆరిపోయాయి. వెంటనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిల్చేలా కొత్త కారు మీద లైట్ పడింది. ఆ కారు వద్ద అన్విత ఉంది. స్టేజ్ మీద ఇప్పుడు అన్విత కారు మాత్రమే కనిపిస్తున్నాయి. హాయ్ గైస్, స్పోర్ట్స్ మోడల్ కి చెందిన ఈ కారును కార్ డిజైనర్ అండ్ కంపెనీ హెడ్ రాఘవ్ రాజ్ వర్మ డిజైన్ చేశారు. దీని డిజైన్ చాలా అద్భుతంగా ఉంటుంది అని కారు గురించి యాంకర్ చెబుతూనే ఉంది. ఆమె అలా చెబుతుంటే కార్ దగ్గర అన్విత ఫోజులు ఇస్తూనే ఉంది. అయితే ఆమెకు కొంచెం ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే తాను వేసుకున్న డ్రెస్ చాలా షార్ట్గా ఉంది. బాడీకి అతుక్కుపోయేలా ఉన్న డ్రెస్ను ధరించడం ఆమెకు నచ్చలేదు. ఆ డ్రెస్లో ఆమె చాలా ఇబ్బంది పడుతోంది. అయినా కూడా తప్పక కార్ దగ్గర ఫోజులు ఇస్తోంది. మీడియా వాళ్లు ఆమెను ఫోటోలు తీసుకుంటున్నారు. అయితే అక్కడున్న చాలా మంది కారు గురించి మాట్లాడుకుంటుండగా ఒక 2 బిజినెస్ పర్సన్స్ మాత్రం అన్విత గురించి మాట్లాడుకుంటున్నారు. కార్ ఎలా ఉందో గాని దాని ముందు నిల్చున్న అమ్మాయి మాత్రం బ్యూటిఫుల్గా ఉంది, ఏమంటావ్ అని తన పక్కనే ఉన్న ఎంప్లాయీతో నరేంద్ర గ్రూప్ డైరెక్టర్ కేశవ్ అన్నాడు. బాస్ మాటలు కరెక్టే అన్నట్టుగా ఆ ఎంప్లాయీ కూడా తల ఊపాడు. వాళ్ళిద్దరి పక్కనే ఉన్న మరొక వ్యక్తి మాట్లాడుతూ, నాకెందుకో ఆ అమ్మాయి అంత అందంగా లేదని అనిపిస్తుంది అని అన్నాడు. వెంటనే డైరెక్టర్ కేశవ్ అందుకొని, కనిపించట్లేదా ఆ వంపులు? చూడు ఎలా ఉన్నాయో, మెడ కింద, నడుము దగ్గర చెక్కినట్టుగా ఉన్నాయి అని కేశవ్ అన్నాడు. ఆ వంపులను చూసి మోసపోకండి. ఈ మధ్య అమ్మాయిలు చాలా తెలివిగా ఉన్నారు.
తమకు వంపుసొంపులు లేకపోయినా మేకప్ ద్వారా వాటిని క్రియేట్ చేస్తున్నారు. దగ్గరికి వెళ్లి చూస్తే అవి నిజమైన వంపులా లేదా క్రియేట్ చేసినవా అనేది ఈజీగా అర్థమైపోతుంది అని అన్నాడు ఆ పర్సన్. ఒకవేళ క్రియేట్ చేసినవైతే దగ్గరగా వెళ్లి చూడాల్సిన అవసరం లేదు, ఇక్కడి నుండి తెలిసిపోతుంది. ఆ అమ్మాయిని సరిగ్గా గమనించు, ఎక్కడైనా ఆమె ప్రాస్థెటిక్స్ వాడినట్టు నీకనిపిస్తుందా అని అన్నాడు కేశవ్. ఇక్కడ్నుంచి చూసి ఎలా చెప్పగలను అని ఆ పర్సన్ అనగానే, అమ్మాయిలను దూరం నుంచి చూసి కూడా పసిగట్టాలి, అదే మరి టాలెంట్ అంటే అని నవ్విన కేశవ్ పక్కనే ఉన్న మరొక వ్యక్తితో, ఏంటి అవినాష్, ఆ అమ్మాయి ఎలా ఉంది, అందంగా ఉంది కదా అని అన్నాడు. ఆ మాటలను అవినాష్ వినడం లేదు, అన్విత వైపు చూస్తూనే ఉన్నాడు. డబ్బులు అవసరముండి నేనిస్తానని చెప్పినా కూడా నా మాట వినకుండా ఇలా షో చేస్తున్నావా అని మనసులో అనుకున్నాడు. అసలు నా దగ్గర ఉన్నప్పుడు ఎలా ఉండేదానివి, ఇప్పుడు ఇలా మారిపోయావేంటి? అయినా నేను కూడా పిచ్చి వెదవను, నాతో ఉన్నప్పుడే నీ గురించి తెలుసుకునుంటే బావుండేది అని మనసులో అనుకుంటుండగా, అవినాష్, అవినాష్, ఏంటి ఆ అమ్మాయిని చూస్తూ మైకంలోకి వెళ్ళిపోయావా అని అన్నాడు కేశవ్. అదేం లేదు, నేను అమ్మాయిని చూడట్లేదు, అయినా ఆ అమ్మాయి అంత అందంగా లేదు అని అన్నాడు అవినాష్. కేశవ్కి ఏమీ అర్థం కాలేదు. ఏంటి అందరూ ఇలా మాట్లాడుతున్నారు, నా కళ్ళకామె చాలా అందంగా కనిపిస్తుంది, ఈవెన్ తనకు మేకప్ లేకపోయినా కూడా బ్యూటిఫుల్గా ఉంటుంది అని అన్నాడు కేశవ్. అన్విత గురించి అతడలా మాట్లాడ్డం అవినాష్కి నచ్చలేదు. దాంతో, ఇలాంటి అమ్మాయిలను చూసినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే వాళ్లు బయటకి అందంగా కనిపిస్తారు, కాని వాళ్ల మనసులో మాత్రం దుర్మార్గంగా ఉంటారు, ఎవరినైనా మోసం చేయడానికి రెడీగా ఉంటారు అని అన్నాడు అవినాష్. మనసెవరికి కావాలి, మనకు కావాల్సింది అందమే, దాన్ని చూస్తూ ఆస్వాదిస్తే సరిపోదా అని కేశవ్ నవ్వాడు. దూరం నుంచి ఆస్వాదించడం బానే ఉంటుంది, కాని దగ్గరికి వెళ్లాలనుకున్నప్పుడే అసలు సమస్య. ఇలాంటి అమ్మాయిలు చాలా మొండిగా ఉంటారు, నాకు తెలిసి ఈ అమ్మాయికి పెళ్లైపోయినట్టనిపిస్తుంది అని అన్నాడు అవినాష్. అన్విత గురించి వాళ్లంతా అలా మాట్లాడుకోవడం అవినాష్కి అస్సలు నచ్చడం లేదు. తనకు దక్కాల్సిన అమ్మాయి దక్కకుండా పోయిందని బాధ కూడా ఉంది. పెళ్లైందంటున్నావు, డైవర్స్ కూడా అయ్యుంటాయి అని కేశవ్ అన్నాడు. ఆ మాటలకు అవినాష్ సమాధానం చెప్పలేదు. కేశవ్ మళ్లీ మాట్లాడుతూ, ఈ మధ్య చాలామంది పెళ్లిళ్లు చేసుకుంటున్నారు, కాని ఎక్కడ కలుసుంటున్నారు, చిన్న గొడవ రాగానే విడిపోతున్నారు. ఏమో, ఈ అమ్మాయి కూడా తన భర్తతో విడిపోయిందేమో, అలాంటి ఛాన్స్ కూడా ఉంది కదా అని అన్నాడు. అవినాష్కి చాలా చిరాకుగా ఉంది. అసలా కాన్వర్జేషన్లో పాలు పంచుకోవడం అతనికి ఇష్టం లేదు. ఒకప్పటి తన భార్య గురించి అందరూ అలా మాట్లాడుకోవడం అతనికి నచ్చడం లేదు. ఇంకా అక్కడే ఉంటే ఏమేం వినాల్సొస్తుందోనని, ఎక్స్క్యూజ్ మీ, నేను బయటకు వెళ్తున్నాను సిగరెట్ తాగడానికి అని 2 వేళ్లతో సైగ చేస్తూ చెప్పాడు అవినాష్. కేశవ్ ఆశ్చర్యపోయాడు. ఇప్పుడా? కాసేపు ఆగితే మిగతా అందాలను కూడా చూడొచ్చు కదా అని అతడు అన్నాడు. అప్పట్నుంచి నాలుక లాగేస్తుంది, ఒక దమ్ము కొడితేగాని సెట్ అవ్వదు అని చెప్పి ఇంకేమీ మాట్లాడకుండా అక్కడ్నుంచి బయటకు వచ్చాడు అవినాష్. నిజానికి అతనికి సిగరెట్ అలవాటు లేదు, ఈ మధ్య అలవాటు చేసుకున్నాడు. అన్విత తనను భర్తగా ఒప్పుకోకపోవడం, టాయిలెట్ క్లీన్ చేయడం గురించి తన తల్లి భారతి, లాస్యా మధ్య గొడవ రావడం వంటి విషయాలు సిగరెట్ తాగేలా చేశాయి. ఒత్తిడి నుంచి సిగరెట్ బయటపడేస్తోందని అతడు పూర్తిగా నమ్మాడు. అయితే సిగరెట్ తాగుతున్నంతసేపు మాత్రమే అతనికి ప్రశాంతంగా ఉంటుంది. ఆ తర్వాత మళ్లీ సేమ్ ఒత్తిడి, సేమ్ టెన్షన్స్ ఉంటున్నాయి. తల్లి భారతి, లాస్య మధ్య గొడవ రావడంతో ఇంటికి కూడా అతను సరిగ్గా వెళ్లడం లేదు. చిన్న చిన్న విషయాలకే వాళ్ళిద్దరూ గొడవ పడుతుండడం అతనికి నచ్చడం లేదు. ఒకవేళ తను తల్లివైపు మాట్లాడితే లాస్యకు కోపమొస్తుంది, లాస్యవైపు మాట్లాడితే తల్లికి కోపమొస్తుంది. అందుకే ఎటూ మాట్లాడకుండా అసలింట్లో సమయం గడపకుండా ఉందామని అవినాష్ ఫిక్స్ అయ్యాడు. అప్పటి నుండి సిగరెట్ను ఎక్కువగా అలవాటు చేసుకున్నాడు. అవినాష్ అలా ఆలోచిస్తుండగా అతడి ఆలోచనలు పూర్తిగా లాస్యవైపు మళ్ళాయి. అసలిదంతా తనే చేసింది, తన వల్లే అని మనసులో అనుకుని, ఎస్, నేను లాస్యను వెంటనే వదిలేస్తే బావుంటుంది. బిడ్డ పుట్టేదాకా వెయిట్ చేయడమెందుకు, వెంటనే వదిలేస్తే అన్విత నా కోసం వచ్చే అవకాశముంది అని అనుకున్నాడు. లాస్యను అవినాష్ వదిలేస్తాడా? అసలేం జరగనుంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.